మన కేసు బస్ బండ్ పెట్టని అనిపించుకొని మన ఉట్టిగా కూర్చుని పెరగాలని అట్లా గదవరు ఇప్పుడు సార్లకు మెసేజ్ వచ్చినాక వాళ్ళు మమ్మల్ని భోజన పథకానికి సంబంధించి కార్మికులు ఈరోజు 9వ రోజు స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ఈ రోజుకు 8వ రోజు అవుతుంది. వారు వాళ్ళ డిమాండ్ల సాధనకై జగిత్యాల కలెక్టరేట్ ముందు కూర్చోవడం జరిగింది. వాళ్ళకి ఏదైతే రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని, మధ్యాహ్న భోజనానికి సంబంధించి అక్షయ పాత్ర స్వచ్ఛంద సంఘాలకు ఇవ్వద్దని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించి అవసరమైన గ్యాస్ సబ్సిడీ కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి, అక్రమంగా తొలగించద్దు అని చెప్పి వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలని, వాళ్ళకు ప్రమాద బీమా ఈపీఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించాలని, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని, రాగి జావా 10వ తరగతి అల్పారంకు వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్లే కాకుండా గత 2 సంవత్సరాల క్రితం వీళ్ళకు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే 1000 రూపాయలు వేతనం ఇస్తారో 1000 రూపాయలు కాదు 2000 ఇస్తాం నెలకు అని చెప్పి 2000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాల నుండి హామీ ఇచ్చిందే తప్ప అమలు చేయడం లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచినా కనీసం ఒక నెల కూడా 2000 ఇచ్చినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. మళ్ళీ ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు 18, 20, 24 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఒకరికి 5 రూపాయలు ఇస్తారో 5 రూపాయలకు వాస్తవంగా పిల్లలకు సంబంధించి మరి కూర తయారవడం చాలా కష్టం. మనం చూస్తున్నాం, కూరగాయల మార్కెట్కి వెళ్ళినట్లయితే ఈరోజు టమాటాలు 50 నుంచి 100, 200 రోజు 200 రూపాయలు కిలోకు ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అదే రకంగా మిర్చి కావచ్చు, అదే రకంగా మరి ఏ కూరగాయలను తీసుకున్నా చిక్కుడుగాయ కావచ్చు, వంకాయలు కావచ్చు, ఈరోజు కూరగాయలకు సంబంధించి ధరలు మరి విపరీతంగా ఉన్నటువంటి సందర్భంలో మరి అదే 5 రూపాయలు ఇస్తాం ప్రతి పిల్లానికి పెట్టాలని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా మళ్ళీ కొత్తగా ఇదే 5 రూపాయలల్లా మళ్ళీ ప్రొద్దున టిఫిన్ కూడా అరేంజ్ చేయాలని చెప్పి వీరికి చెప్పడం జరుగుతుంది. ఎంత ఘోరం అంటే ఈ రోజుల్లో కేసీఆర్ చెప్తాడు, మా మనమడు కూడా ప్రభుత్వ స్కూల్లో మా మనమడు తిండే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పిల్లలకు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్తాడు. కేసీఆర్ గారు ఒకటి ఆలోచించుకోండి, మీ మనమడు 5 రూపాయలకు తయారయ్యే కూరనే తింటాడు ఆ రోజు అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. 5 రూపాయలకి ఈరోజు ఏమొస్తుంది? మంచి చాక్లెట్ కొట్టుకుంటే 5 రూపాయలకు వస్తుంది చాక్లెట్, ఓన్లీ చాక్లెట్. అటువంటి 5 రూపాయలల్లా మరి కూర తయారవుతుందా అంటే నువ్వు ఇచ్చే 5 రూపాయలు చాలని 5 రూపాయలతోని వాళ్ళు చేయడం చాలా కష్టమవుతుంది, వాళ్ళు చేయలేకపోతారు. కాబట్టి ఈరోజు వాళ్ళు డిమాండ్లకు వచ్చి 8 రోజులు అవుతున్నా కనీసం ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కనీసం వచ్చి మీ సమస్యలు ఏంటి అని చెప్పి అడిగినటువంటి పాపాన వాళ్ళు వచ్చిండి. అమ్మ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంత దరిద్రం అంటే ఆయన అవసరానికి మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వస్తాడమ్మా. ఇప్పుడు ఇంకో నెల ఆల్రెడీ స్టార్ట్ చేసిండు గ్రామాలలో తిరుగుడు, మళ్ళీ ఓట్ల కోసం. మళ్ళీ ఓట్ల కోసం అయితే మీ ఇంటింటికి మీ గడపకు వచ్చి ఓట్లు అడుగుతాడు తప్ప మరి ఈరోజు వయసు మీద పడినటువంటి తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. మరి ఇప్పటికి 8 రోజులు అవుతుంది, ఏ ఒక్క రోజన్నా వచ్చి మీ సమస్యలు ఏమున్నాయమ్మా అని చెప్పి అడిగినటువంటి పాపాన పోలేడు.
అయితే ఆయన ఓట్ల రాజకీయమే తప్ప ప్రజా సమస్యలపై ఆయన దృష్టి పెట్టడం లేదు. ఆయన ఈరోజు ఏం చేస్తాడంటే గృహలక్ష్మి పేదకంతో చాలా మీటింగ్లు పెడతాడు. గృహలక్ష్మి అంటే ఏందమ్మా, డబల్ బెడ్రూమ్ అన్నాడు. 9 సంవత్సరాల క్రితం, ఇంకో 2 నెలలు అయితే 10 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్స్కి పోతుంది ఈ ప్రభుత్వం. మరి 9 సంవత్సరాల నుంచి కట్టియలేనటువంటి దౌర్భాగ్యులు ఈ ప్రభుత్వం ఇమ్ములను ఏ రకంగా అయితే 2 సంవత్సరాల క్రితం మోసం చేసి 2000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యలేడో, ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పైసలు ఇస్తామని చెప్పడం కూడా అంతే మోసం. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, తల్లులంతా కూడా వయసు మీద పడి ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలకు సేవలు చేస్తారు. కాబట్టి వెంటనే